ఫోన్ ముట్టుకోకుండా, కీబోర్డ్ వాడకుండా కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్ ఆపరేట్ చేస్తే ఎట్లుంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది కదా, కానీ ఎలాన్ మస్క్ దీన్ని నిజం చేసి చూపించాడు. అసలు విషయం ఏంటంటే 2024 సంవత్సరంలో ఎలాన్ మస్క్ కి సంబంధించిన న్యూరాలింక్ అనే సంస్థ నోలాండ్ అనే ఒక పక్షవాతం వచ్చిన పేషెంట్ మెదడులో చిన్న చిప్ను అమర్చారు. దాని తర్వాత రిజల్ట్ ఏంటంటే అతను చేతులు గడపలేకపోయినా కేవలం ఆలోచనలతోనే ల్యాప్టాప్ ఆపరేట్ చేశాడు. దాంట్లో చెస్ కూడా ఆడాడు. అప్పట్లో ఈ వీడియో ఇంటర్నెట్ని షేక్ చేసేసింది. తర్వాత అదే ఇయర్లో రెండో పేషెంట్ అలెక్స్ కూడా ఈ చిప్ను అమర్చారు. అమర్చిన తర్వాత ఇతను ఏకంగా కౌంటర్ ది స్ట్రైక్ లాంటి హై వోల్టేజ్ గేములను కూడా ఆడాడు. అంతేకాకుండా 3Dలో వస్తువుని డిజైన్ చేసి సియరీ లాంటి పెద్ద సాఫ్ట్వేర్ని కూడా కేవలం తన ఆలోచనలతోనే ఆపరేట్ చేశాడు. ప్రస్తుతానికి పక్షవాతం వచ్చిన వారికి ఉపయోగపడుతున్న ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో చూపు లేని వారికి చూపుని, నడక లేని వారికి నడకను కూడా తెప్పియొచ్చు అని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. మరి ఆలోచనలతోనే ప్రపంచాన్ని మార్చే ఈ న్యూరాలింక్ ప్రయోగంపై మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి.